దేవుని యొక్క కృపను బట్టి మరి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా మనం సమకూర్చబడటానికి దేవుడు మనకిచ్చినటువంటి తరుణాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో మరి గడిచినటువంటి 11 నెలలు దేవుడు తన యొక్క రెక్కల నీడను మనం భద్రపరిచి మరి ఈ సంవత్సరం ఆఖరి నెల మొదటి ఆదివారం దేవుని యొక్క సన్నిధికి రావటానికి ఒకసారి మనల్ని మనం ఈ 11 నెలల్లో దేవుని యొక్క మాటకు ఒకవేళ విధేయులంగానే జీవించామా, దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేసినటువంటి వారంగా ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుంటే మన హృదయంలో నుండి జవాబు వస్తూ ఉంటుంది. పైకి ఒకవేళ మనం ఏం చెప్పుకున్నప్పటికీ, కారణాలు చెప్పుకున్నప్పటికీ, వాస్తవమైనటువంటి పరిస్థితి దేవుని యొక్క సన్నిధిలో మన హృదయం ఎలా ఉంది, ఆయన మాటకు లోబడ్డామా లేదా అని పరిశీలించుకుంటే మనకు మనమే సమాధానం చెప్పుకోవచ్చు. ఎవరికో మనం సమాధానం చెప్పలేదు, అవసరం లేదు. కానీ సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుని ఎదుట మనం పరిశీలించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ దిన ఆరాధనకు వెళుతూ ఉండగా ఒక చిన్న వాక్యాన్ని చదువుకుని ఆ యొక్క వాక్యం ద్వారా దేవుణ్ణి ఆరాధించటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతానండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావు? నేను చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, పరిస్థితులు అననుకూలంగానే ఉంటా ఉన్నాయి, ప్రతికూలంగానే ఉంటా ఉన్నాయి. అన్ని పరిస్థితుల మధ్య నువ్వు మా చేయి పట్టుకుని నడిపిస్తున్నటువంటి దేవుడవు నాయన. నీ కృప వెంబడి కృపను మా ఎడల కనపరుస్తున్నావు కాబట్టి ఈ దినాన సజీవులుగా ఉండి నిన్ను స్తుతించగలుగుతా ఉన్నాం. ప్రభా, లేఖనం మీది, మాట్లాడేవారు మీరు, నిలబడినటువంటి వాడు వట్టివాడు. మీ సిలువ చాటున్న ఆయన నన్ను మరుగుపరిచి కొద్ది మాటలు మాట్లాడటానికి, ఆ మాటల ద్వారా నిన్ను ఆరాధించటానికి మమ్మల్ని మీరే పురికొల్పుమని, వ్యర్థమైన మాటలు నా నోట రాకుండా మీరే కృప చూపించుమని దయగలిగిన మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుడు అంటా ఉన్నాడు కదా, ఆదామా ఎక్కడా? ఒకవేళ మనల్ని అడిగితే ఎక్కడా అంటే, వర్షం వస్తుందండి అందుకని రాలేకపోయాను, వాతావరణం సరిగా లేదండి లేకపోతే అందరికంటే ముందే వచ్చేవాడిని. కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు. మనం చెప్పుకునేటువంటి కారణాలు మనకు సరిపోవచ్చు, కానీ దేవుని యొక్క ఆలోచన నుండి, దేవుని యొక్క సన్నిధి నుండి ఆలోచిస్తే అవన్నీ ఒకవేళ కుంటి సాకుల్లాగానే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ దేవుడు ఆదామును పిలిచి అంటా ఉన్నాడు, ఎక్కడ ఉన్నావు? ఆయనకి తెలీదా ఎక్కడున్నాడో, ఏం చేశాడో తెలీదా? అయినప్పటికీ మన నోటి ద్వారా వినాలని, మనం చేసినటువంటి పనిని బట్టి ఒకవేళ పశ్చాత్తాపంతో ఉంటామో లేకపోతే పర్వాలేదులేని గర్విష్ఠులంగా చెబుతామో, ఇది మన నోటితో వినాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కాబట్టి తప్పిదం చేసినా, పొరపాటు చేసినా, కానీ దేవుడు మాత్రం
ఆయన పిలిచే పిలుపులో రౌద్రంగా పిలవటం లేదు, కోపంగా పిలవటం లేదు, పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ మనమే గనక పిలవాల్సి వస్తే కోపంలో రకరకాలైనవి అసలు పేరు ఇడిచిపెట్టేసి పిలిచే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ తన మాటకు అవిధేయత కనపరిచినటువంటి వ్యక్తితో కూడా ఆయన పేరు పెట్టి పిలుస్తున్నటువంటి వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. అంతేకాదు, చూడండి, ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం ఏమై ఉన్నామో, మన పరిస్థితి ఏంటో, మనం ఎక్కడి నుంచి వచ్చామో, మనము ఎవరో కూడా తెలిసి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. శారాయి దాసి అయినటువంటి హాగరు మొత్తం అడగాలనుకున్నదంతా ఆయన తన చిన్న మాటలో చెప్పేశాడనమాట. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావయ్యా, నేను ఫలానా అని మనం చెప్పే పని లేకోకుండా మన అడ్రస్సు, మనం ఎక్కడున్నాం, మనం ఏమిటి, ఎందుకు వెళ్ళిపోతున్నాం, ఇవన్నిటినీ కూడా చాలా క్లుప్తంగా అడిగాడు ఆయన. మనం ఎవరో తెలుసు ఆయనకి, ఎక్కడికి పారిపోతున్నామో తెలుసు ఆయనకి, మన పరిస్థితులు తెలుసు ఆయనకి. కానీ సరిచేయటానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఒప్పుకుంటాడేమోనని ఆదామును పిలిచాడు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తున్నామో తెలియనటువంటి హాగర్ను పిలిచాడు. అంతేకాదు, నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు కదా, మోషేని పిలుస్తూ ఉన్నాడు దేవుడు. మోషే మోషే అని. పని అప్పగించటానికి మోషేని పిలిచాడు. పని అప్పగించటానికి సమూయేలు, బాల్యంలోనే సమూయేలును కూడా పిలిచినటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన మనను సమస్తాన్ని ఎరిగిన దేవుడు, మన ఆలోచనలు ఎరిగిన దేవుడు, మన భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు, మన హృదయపు ఆలోచనలను, మన యొక్క ప్రవర్తన అంతటినీ కూడా ఎరిగినటువంటి దేవుడు. మన ద్వారానే మన పరిస్థితిని వినాలని ఆశపడుతున్నటువంటి దేవుడు ఆయన. పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలో కూడా ఆయన పిలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు కదా ఆయన, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తా ఉన్నావు. సౌలు ప్రభువుని హింసించాడా? సౌలు ప్రభువుని ఏమైనా గాయపరిచాడా? కాదు. కానీ సంఘమనే తన యొక్క శరీరాన్ని సౌలు హింసిస్తున్నాడు కాబట్టి ఆ యొక్క శిరస్సు ఉన్నటువంటి ప్రభువు సౌలుతో అంటా ఉన్నాడు, సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నావు. కాబట్టి ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన మనలను పేరు పెట్టి పిలవగలిగినటువంటి దేవుడు. మనల్ని పేరు పెట్టి పిలిస్తే ఆయనకు వచ్చే ప్రయోజనం ఏమిటి? మన వల్ల ఆయనకి ఏమైనా ఉపయోగం ఉందా? మన వలన ఆయనకి ఏమన్నా ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులమా? కాదు. మనం నిష్ప్రయోజకులమైనటువంటి వారమే, ఏ ఉపయోగం లేనటువంటి వారమే. మనల్ని ఎవరు పిలిచినా మన వల్ల నష్టం తప్ప లాభం ఎవరికి ఉండదు. అలాంటిది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనలను ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ నీవు నేను ఈ ప్రతికూల వాతావరణంలో కూడా ఇక్కడ కూర్చొని దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తూ ఉన్నామంటే కేవలం ఆయన మనలను పిలువబట్టే, ఆయన తన యొక్క వాక్యాన్ని మనకు అందించబట్టే, మన పాపస్థితిని ఒప్పింపజేయబట్టే, ఆయన యొక్క రక్షణను మనకు అనుగ్రహించబట్టే ఇది దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి అనేటువంటి తాపత్రయంతో దేవుని సన్నిధికి వచ్చాం. మనం రావటానికి మన గొప్పతనం కాదు, మనకున్నటువంటి ఆసక్తి కాదు, మన భక్తి కాదు, కానీ మనలను పిలిచినటువంటి వాని యొక్క గుణాతిశయాల్ని లోకంలో మన ద్వారా వ్యక్తపరచుకోవాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఇది ఆయన మనల్ని కోరుకునేటువంటిది. మనం ఏదో ఆయనకి ప్రయోజనం చేస్తామని కాదు, కానీ అదృశ్యుడైనటువంటి దేవుని యొక్క లక్షణాలను మానవులంగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మన ద్వారా ఆయన గుణలక్షణాలను లోకం గ్రహించాలి. ఇది దేవుడు మన ఎడల కోరుకుంటున్నటువంటిది. అందుకనే ఆయన పిలుస్తూ ఉన్నాడు. మరి పిలిచినటువంటి వాడు ఎలాంటి వాడు, పిలువబడినటువంటి మనం ఎలాంటి వారము అని ఒక్కసారి మనం పరిశీలించుకుంటే
ఆయన యొక్క గుణలక్షణాలకు మన గుణలక్షణాలకు చాలా వ్యత్యాసం కనపడతా ఉంది. ఒక అధికారి అయినటువంటి వాడు ఒక అధికారిని పిలవచ్చు, అదే సమాన హోదాలో ఉంటే. ఒక ఆస్తిపరుడు తనతో సమానమైనటువంటి ఆస్తిపరుడితో స్నేహం చేయొచ్చు. కానీ ఆయన ఉన్నతమైనటువంటి వాడు, ఆయన యొక్క గుణలక్షణాలు వేరు, మన యొక్క పరిస్థితులు వేరు, మన ప్రవర్తన వేరు. కానీ మనలను ఆయన మన పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన యొక్క గుణలక్షణాలను మనలో ఈ లోకానికి చూపించాలని. 1-2 సందర్భాలు ఆయన యొక్క గుణలక్షణాలు ఎలాంటివో ఈ దినాన మనం తెలుసుకొని ఆయనను ఆరాధన చేద్దాం. చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 14వ వచనం నుంచి మనం చూస్తే, నేను చదువుతాను. నేను అంటా ఉన్నాడు కదా, నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండు అని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. ఆయన అంటా ఉన్నాడు, నేను పరిశుద్ధుడిని గనుక మీరు సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండండి. సమస్తమైనటువంటి పరిశుద్ధత యందు కలిగి ఉండాలి అని అంటే మన ప్రవర్తనలో ఆయన తన యొక్క పరిశుద్ధతను చూడాలని ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే మనలో పరిశుద్ధత లేదు, మన చూపులో లేదు, మన ప్రవర్తనలో లేదు, మన యొక్క మాటలో లేదు, మన సంభాషణలో లేదు. ఎక్కడా కూడా ఆ పరిశుద్ధునికి తగినటువంటి స్వభావం కానీ లక్షణాలు కానీ ఏమీ లేవు. కానీ ఆయన అంటా ఉన్నాడు, మీరు నన్ను అనుసరిస్తే మిమ్మల్ని ఏం చేస్తానంటే సమస్తమైనటువంటి పరిశుద్ధులుగా మిమ్మల్ని నేను చేస్తాను అంటా ఉన్నాడు ఆయన. ఆయన యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే, ప్రభు యొక్క మాటకు మనం లోబడినట్లయితే మనం ఎలా మార్చబడతామంటే మన కూడా పరిశుద్ధంగా ఉండటానికి అవకాశం ఉంది. అందుకనే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనలను కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే మనం అనుకోవచ్చు, నేనేం తప్పు చేస్తా ఉన్నానండి, నేనేం పాపం చేయట్లేదు కదా, రక్షించబడిన దగ్గర నుంచి కూడా భక్తిగానే ఉంటా ఉన్నాను, మందిరానికి వస్తా ఉన్నాను, అన్ని పనులు సక్రంగానే చేస్తున్నాను కదా, నేనే తప్పు చేయలేదు కదా అని ఒకవేళ మనం అనుకోవచ్చు. ఒకవేళ మన హృదయాన్ని సరిపుచ్చుకునేటువంటి ఆలోచనలతో మనం ఈ సమాధానం చెప్పొచ్చేమో, కానీ మన ఆలోచనలు కానీ మన ప్రవర్తన కానీ ఎక్కడో చోట దేవుని యొక్క సన్నిధి నుండి తప్పిపోయేటువంటి అవకాశం ఉంది. మానవులంగా మనుషులను ఆయన యథార్థవంతులుగానే సృజించాడు, కానీ తర్వాత మనం ఏమైపోయామంటే ఆయన యొక్క సన్నిధి నుండి దూరం అయ్యాము. కానీ ఆయన అలాంటి వాడు, ఆయన అంటా ఉన్నాడు కదా, నేను పరిశుద్ధుడు గనుక. ఆయన పరిశుద్ధుడు అనటానికి లేఖన ఆధారాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. మనం ఒకవేళ పాపం చేయలేదు అని చెప్పుకోవటానికి ఏ ఆధారము కూడా కనిపించదు. ఎంత మనం ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడో చోట మనం తప్పిపోయేటువంటి అవకాశం ఉంది. ఆయన పరిశుద్ధుడు అని చెప్పటానికి లేఖనాలు చాలా ఆధారాలు మనకు కనిపిస్తూ ఉండగా, చూడండి ఒకటి చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన గురించి చెప్పబడి ఉంటుంది కదా, పరిశుద్ధుడు 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 అని ఆ దూతలు ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆ యొక్క స్వరం వినపడుతూ ఉంటుంది. అయితే ఆయన పరిశుద్ధుడు అనటానికి లేఖనంలో ఏం చెప్పబడిందంటే, చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే అంటా ఉంటుంది కదా, ఆయన యందు ఏ పాపము లేదు.
ఆయన పరిశుద్ధుడు అని మనం చెప్పటానికి లేఖన ఆధారం ఏమిటంటే, లేఖనం ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. ఆయన యందు ఏ పాపము లేదు. మనం చెప్పగలుగుతామా? ఆయన యందు ఏ పాపము లేదు కాబట్టి ఆయన పరిశుద్ధుడైనటువంటి వాడు ఆయన. అంతేకాదు, పేతురు గారు తన పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనంలో చెబుతాడు కదా, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. ఆయన యందు ఏ పాపము లేదు, ఆయన ఏ పాపమును చేయలేదు. అంతేకాదు, ఆయన నోట ఏ కపటము కూడా లేదు. తరువాత కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది కదా, పాపం ఎరుగనటువంటి వాడు ఆయన. ఆయన యందు ఏ పాపము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు, ఏ పాపము ఎరుగనటువంటి వాడు ఆయన. ఇది ఆయన గుణ లక్షణాలు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు అని చెప్పటానికి ఇంతకంటే ఆధారాలేం అవసరంలా. అలాంటి పరిశుద్ధుడు నిన్ను నన్ను ఏం చేయాలనుకుంటా ఉన్నాడంటే, సమస్తమైనటువంటి మన ప్రవర్తనను పరిశుద్ధంగా చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన తన యొక్క వాక్యాన్ని మనకు అందించి మనలను రక్షించినటువంటి వాడు. ఎందుకు మనలను పిలిచాడు ఆయన? నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులయ్యుండులాగా ఆయన పిలిచాడు. కాబట్టి రక్షించబడినటువంటి నిన్ను నన్ను ఆయన తన పరిశుద్ధులతో పాటు కూర్చుండబెడతా ఉన్నాడు. కాబట్టి ఏమని మనం ఆరాధించవచ్చంటే, ప్రభువా, నేను పరిశుద్ధుడిని కాను, నాలో ఎక్కడా కూడా నీకు సంబంధించినటువంటి లక్షణాలు ఏవీ లేవు, కానీ నీ పరిశుద్ధతను బట్టి నా పాపాలను క్షమించి నా సమస్తమైనటువంటి ప్రవర్తనను నీవు పరిశుద్ధంగా మార్చి నీ బిడ్డలతో పాటు నన్ను చేర్చినటువంటి దేవుడు అయ్యాను మనం ఆయనను ఆరాధించవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే ఆయన అంటాడు కదా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి అంటా ఉన్నాడు ఆయన. నేను వెలుగును అన్నాడు ఆయన, అంటా ఉన్నాడు కదా ఇక్కడ, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని పిలుస్తున్నటువంటి వాడు మనమేమై ఉన్నాం? మనలో వెలుగు సంబంధించినటువంటివి ఏవైనా ఉన్నాయా అంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు కదా, మీరు పూర్వమందు ఏమై ఉన్నారు? మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు. అంటే మనలో వెలుగు లేదు, మనలో జీవము లేదు. అలాంటి చీకటి అయి ఉన్నటువంటి మన ఎడల ఆయన తన యొక్క కనికరాన్ని చూపించి అంటా ఉన్నాడు కదా, ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలుస్తూ ఉన్నాడు. రాజులైనటువంటి యాజకులుగా ఆ యొక్క సమూహంలో మనల్ని ఉండటానికి ఆయన మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. పూర్వం మనం చీకటి, మన ఆలోచనలు చీకటి, మన ప్రవర్తన చీకటి, మన బ్రతుకంతా కూడా అంధకార సంబంధమైనటువంటి క్రియల చేత నింపబడినటువంటి వారం. కానీ ఆయన తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి ఆయన పిలిచాడు. ఆయన మరణ ఛాయ కలిగినటువంటి ప్రదేశం మీద వెలుగు ప్రకాశించునుగా కానీ సెలవిచ్చిన దేవుడు, ఆ మరణ ఛాయ కలిగినటువంటి ఆ యొక్క ప్రదేశంలో ఉండగా తన యొక్క వెలుగును ఆయన మన మీద ప్రకాశిస్తున్నటువంటి దేవుడు. అందుకనే ఆ దినాన గొర్రెల కాపరులు తమ యొక్క పొలంలో తమ యొక్క మందలను కాసుకుంటూ ఉండగా వారి మధ్యనట గొప్ప వెలుగు ప్రకాశించిందంట. వాళ్ళు అంటా ఉన్నారు, ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైనటువంటి వర్తమానాన్ని మీకు తెలియజేస్తున్నానని ఆ దూతలట ఆయనను గూర్చి స్తుతిస్తూ వెళ్తా ఉన్నాయట.
ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైనటువంటి వర్తమానం. ఆ యొక్క వెలుగును ఆ దినాన ఆ యొక్క పామరులైనటువంటి ఆ యొక్క గొర్రెల కాపర్లు చూసి భయపడ్డారు. అంతేకాదు వాళ్ళు బయలుదేరి ఆ ప్రభువును చూడటానికి ఆ యొక్క పిలుపునందుకుని వాళ్ళు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పూర్వము చీకటి ఉన్నటువంటి మనకు కూడా ఆయన వాక్యము అనేటువంటి వెలుగును మన మీద ప్రకాశింపచేయటం వలన ఈ దినాన్న ఆయన వాక్యాన్ని చదవగలుగుతూ ఉన్నాం. ఆ వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకోగలుగుతా ఉన్నాం. వాక్యానుసారంగా జీవించాలి అనేటువంటి ఆ యొక్క హృదయాన్ని కూడా ఇచ్చినటువంటి వాడు ఆయనే. కాబట్టి ఏమని ఆరాధించవచ్చంటే, అవును ప్రభువా, ఒకప్పుడు చీకట్లోనే ఉన్నాను, ఒకప్పుడు అంధకార శక్తుల చేత బంధింపబడినటువంటి వాడిగానే ఉన్నాను, నాలో ఏమాత్రము వెలుగు లేదు. అలాంటి పరిస్థితిలో నీ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును నా మీద ప్రకాశింపజేశావు. అందుకనే పౌలు గారు అంటాడు కదా, నేను ఆ యొక్క దమస్కు మార్గమున వెళుతూ ఉండగా సూర్యుని తేజస్సు కంటే కూడా ఎక్కువైనటువంటి ఆ యొక్క వెలుగు నాకు కలిగింది, నేను నా కనులు కనిపించలేదు అంటా ఉంటాడు. నాకు కలిగినటువంటి దర్శనమునకు నేను ఎదురాడలేదు, ఇక నేను లోబడి ఉన్నాను అంటా ఉన్నాడు. కాబట్టి నాడు సౌలుకు కలిగినటువంటి ఆ యొక్క వెలుగును చూసిన తర్వాత తన యొక్క జీవితం ఎలా మార్చబడిందో, ఒకవేళ నీ జీవితాల్లో నా జీవితాల్లో కూడా ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు ఏం చేసిందంటే మనలను వెలిగించింది. అనేకులకు మాదిరిగా ఉండమని మనలను వాక్యం నడిపిస్తూ ఉంది. కాబట్టి పూర్వం మనం చీకటి, కానీ ఆ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును మన మీద ఆయన ప్రకాశించడం ద్వారా మనం ఈ రోజున వెలిగించబడి ఉన్నాం, ఆయన బిడ్డలమని పిలవగలుగుతూ ఉన్నాం. దానిని బట్టి మనం ఆయనను ఆరాధించవచ్చు. మూడవదిగా మనం చూసినట్లయితే చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, మధ్య నుంచి నేను చదువుతా ఉన్నాను. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. కీడు చేసి శ్రమ అనుభవించటం, ఆ శిక్షకు మనం తగినటువంటి వారం. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, మేలు చేసి ఒకవేళ మీరు సహించినట్లయితే మీరు ఎవరిని కనపరుస్తూ ఉన్నారంటే నన్ను కనపరిచినటువంటి వారు అవుతారు. పేతురు గారు ప్రభు యొక్క గుణలక్షణాలని చెబుతూ ఉన్నాడు అనమాట. ఆయన కీడు చేసి ఒకవేళ శ్రమను అనుభవిస్తున్నాను అంటే దానికి తగినటువంటి వారమే మనం. కానీ మేలు చేసి కూడా ఒకవేళ మనము శ్రమను అనుభవిస్తే, అవమానాన్ని అనుభవిస్తే, నిందను అనుభవిస్తే, దానిని మీరు సహించిన ఎడల మీరేమవుతారంటే ప్రభువును కనపరిచినటువంటి వారు అవుతారు. ఇది ప్రభు యొక్క లక్షణం అంటా ఉన్నాడు ఆయన. సహించటం, భరించటం, సహనం కలిగి ఉండటం. భూమి మీద ఎవ్వరిని మనం రోల్ మోడల్గా చూడలేం. ఎంత సహనాన్ని కనపరిచినటువంటి వ్యక్తి అయినా ఒకానొక సందర్భంలో తన యొక్క సహనాన్ని కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. మానవులుగా మనకు కొన్ని హద్దులు ఉంటాయి, మనం అంతకంటే ఎక్కువ తట్టుకోలేం. మనం లెక్కేసుకుంటాం కొన్ని, ఇక ఆ పరిమితి దాటిపోయినప్పుడు ఎక్కడో చోట మనం బరస్ట్ అయిపోతాం. మన ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది, మన పాప స్థితి బయటకు వస్తుంది, మన ప్రాచీన స్వభావం బయటకు వస్తుంది. అసలు నేనేంటి అని అనుకుంటాం అంతే. కానీ ఆయన ఎక్కడా కూడా నోరు మెదపనటువంటి వాడిగా ఉన్నాడు. అవమానించబడుతున్నా, నిందను అనుభవిస్తూ ఉన్నా, హేళన చేయబడతా ఉన్నా, గేలి చేయబడతా ఉన్నప్పటికీ బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉందో, ఆయన సహనం విషయంలో ఆయన మాదిరికరంగా నిలబడినటువంటి వాడిగా ఆయన ఉంటా ఉన్నాడు. ఎందుకు ఆయన నిలబడ్డాడంటే, రేపటి దినాన నీకు ఏర్పడబోయేటువంటి సమస్యల దగ్గర, పరిస్థితుల దగ్గర నీవు కూడా ఈ యొక్క సహనాన్ని అలవర్చుకోవాలి అని మనకు మాదిరిని, గుర్తులను ఆయన విడిచిపెట్టడానికి ఆయన తన యొక్క గుణాన్ని ఆయన అక్కడ కనపరిచినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. సహనం దగ్గర మనమందరం తప్పిపోయినటువంటి వారమే, కోల్పోయినటువంటి వారమే.
మన యొక్క అదుపు తప్పిపోయి ప్రవర్తించినటువంటి వారమే. కానీ ఈ దినాన్న ఎంతో కొంత ఆ యొక్క సాధన చేస్తూ కొన్నిటినైనా వాటిని మనం తట్టుకుని నిలబడగలుగుతున్నామంటే కేవలం సిలువనెత్తుకొని నడుస్తున్నటువంటి ఆ ప్రభువును మనం చూస్తున్నాం కాబట్టి. మనకంటే ముందు ఆయన సిలువనెత్తుకొని తన యొక్క సహనాన్ని మనకు కనపరిచాడు కాబట్టి ఆయనను చూస్తున్నప్పుడు మనకు గాయాలైనా, మన శ్రమ కలిగినా, మనకు అవమానం కలుగుతూ ఉన్నా ఆయనను చూసినప్పుడు మాత్రమే మనకు ఆ సహనం అనేటువంటిది జ్ఞాపకం వస్తుంది. లేకపోతే మనకు సహనం జ్ఞాపకం రాదు, మన ప్రాచీన స్వభావమే జ్ఞాపకం వస్తుంది. కాబట్టి ఆయన అంటా ఉన్నాడు, ఒకవేళ మీరు మేలు చేసినప్పటికీ, మీరు శ్రమ అనుభవించినట్లయితే మీరు సహించండి. సహిస్తే దాని యొక్క ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు. ఒకవేళ చేరి ఉన్నటువంటి మనం, దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి మనం సహించే దగ్గర, భరించే దగ్గర ఒకవేళ ప్రభువులాగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా, లేదా ఒకవేళ పరిశీలించుకుంటే ఎంతో కొంత రక్షించబడినటువంటి వ్యక్తిలో ఆ యొక్క ప్రభు యొక్క లక్షణాలు ఎక్కడో చోట కనిపిస్తుంది. నేను సహించాలి కదా, ఇంత సహించినటువంటి నా ప్రభువు అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి నేను, ఆయన యొక్క రక్తంలో కడగబడినటువంటి నేను, ఆయన బిడ్డని పిలువబడుతున్నటువంటి నేను సహించకపోతే ఎలా అనేటువంటి ఆ స్పృహ మనకు కలుగుద్ది. అప్పుడు మనం మరలా తిరిగి ఆ సహనాన్ని మనం నింపుకోగలుగుతాం. కాబట్టి ఆయన సహించాడు, భరించాడు. ఆయనకున్నటువంటి ఆ యొక్క సహనాన్ని రక్షించబడటం ద్వారా మనము కూడా అభ్యాసం చేయవలసినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ఏమని ఆరాధించవచ్చంటే, అవును ప్రభువా, ఒకప్పుడు నేను ముక్కు ఊపినే, ఒకప్పుడు నేను బయలుదేరితే నా ఎదురుగుండా రావటానికి కూడా భయపడేవాళ్ళు. నా మాటలు అలాంటి, నా స్వభావం అలాంటిది, ఎందుకులే ఈ నోట్లో నోరేయటం అనుకుని వెళ్ళిపోయినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కానీ ప్రభువా, ఈ దినాన్న నిన్ను బట్టి, నీ కృపను బట్టి, నీ సహనాన్ని నేను సాధన చేయటం ద్వారా అనేకులను నేను సంపాదించుకోగలుగుతున్నానయ్యా. కుటుంబంలో నా భార్యాబిడ్డలను సంపాదించుకోగలుగుతున్నాను. సంఘంలో ఇరుగు పొరుగు వారితో నీ సహనాన్ని నేను అభ్యాసం చేయటం వలన అనేకుల యొక్క ప్రేమను నేను పొందుకోగలుగుతున్నానంటే కేవలం మీరు నేర్పించినటువంటి సహనమేనయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. చివరిగా మనం చూసినట్లయితే చూడండి, పేతురు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే ఆయన అంటాడు కదా, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపాని దేవుడు కొంచెము కాలము మిమ్మల్ని శ్రమపడినటువంటి పిమ్మట తానే మిమ్మలను సంపూర్ణములుగా చేసి సిద్ధపరచి బలపరచును. నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మలను పిలిచిన సర్వకృపానిదే అయినటువంటి దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన తర్వాత ఆయనంట మనల్నంట సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడంటండి. ఆయన మహిమ వేరు, నిత్య మహిమ వేరు. జీవము వేరు, నిత్య జీవం వేరు. మహిమ అనేటువంటిది ఈ భూమి మీద దేవుని యొక్క ఉనికిని మనకు కనపరిచేటువంటిది. నిత్య మహిమ అనేటువంటిది అది పరలోక రాజ్యంలో కనిపించేటువంటిది. అది మనం చూడొచ్చు. ఆయన యొక్క మహిమను చూసినటువంటి సందర్భాలు మనకు చాలా వాక్యంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. నిర్గమకాండం 6వ అధ్యాయం 16వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, యెహోవా మీ సణుగులను విని ఉన్నాడు, ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మోషే అహరోన్లు అంటా ఉన్నారు ఈ మహిమ. వాళ్ళు సణుగుతా ఉన్నారు. ఏంటయ్యా మీరు మా మీద సణుగుతారు అని చెబుతూ వాళ్ళు అంటా ఉన్నారు, ఉదయకాలమున దేవుని యొక్క మహిమను మీరు చూచెదరు. అదృశ్యమైనటువంటి దేవుని యొక్క హస్తాన్ని చూస్తూ ఉన్నారు, ఆయన కార్యాలను చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆయన యొక్క చేసేటువంటి ఆశ్చర్య కార్యాలను అనుభవిస్తూ వచ్చినప్పటికీ కూడా మోషే గారు అంటా ఉన్నాడు కదా,
ఉదయకాలమున మీరు ఆయన యొక్క మహిమను చూస్తా ఉన్నారు. ఆయన యొక్క మహిమ మేఘము వలె ఆకాశంలో కమ్మిందటండి. అంతేకాదు 16వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు కదా, అప్పుడు యెహోవా మహిమ మేఘము వారికి కమ్మబడెను. ఆయన యొక్క మహిమ ఎలా కనిపిస్తూ ఉందంటే మేఘములో ఆయన కనిపిస్తూ ఉంది. ఆయన యొక్క మహిమ అగ్ని వలె ఆ యొక్క సీనాయి పర్వతం మీద దిగిందట. ఇది మహిమ భూమి మీద ఆయన కనపరిచేటువంటిది. ఈ మహిమ అనేటువంటిది కొద్ది కాలమే ఉంటుంది. ఈ మహిమ అనేటువంటిది కొంతకాలం ఉంటుంది, తర్వాత ఉండకపోవచ్చు. షిలోహులో మందిరం ఉన్నంత వరకు ఆయన యొక్క మహిమ ఉంది. తరువాత ఆయన యొక్క మహిమ అక్కడ కనిపించలేదు, ఆయన స్వరం కనిపించలేదు, ఆయన యొక్క సన్నిధి కనిపించలేదు కొంతకాలం. కానీ నిత్య మహిమ అనేటువంటిది ఎక్కడుంటుందంటే పరలోక రాజ్యంలో ఉంటుంది. రేపటి దినాన మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క నిత్య మహిమను మనం చూడగలుగుతాం. అంటే యుగయుగాలు నేను మీతో ఉంటాను, సదాకాలం మీకు తోడుగా ఉంటానన్నటువంటి దేవుడే అక్కడ ఆయన ఉంటాడు. ఆయన సన్నిధిలో మనం ఉంటామంటే అది శాశ్వతమైనటువంటి రాజ్యం. అది ఆయన యొక్క నిత్య మహిమలో మనం అక్కడ ఉంటాం. మనము ఆయన ఏదో ఈ మహిమకును కనపరచటానికే కాదు ఆయన పిలిచింది, తన యొక్క నిత్య మహిమను మనకు అనుగ్రహించటానికి ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు. అంటే ఈ భూమి మీదే కాదు, మనము మరణించిన తరువాత ఆయన యొక్క పరిశుద్ధులతో పాటు ఆ యొక్క పరలోకంలో ఆయన యొక్క సన్నిధిలో ఆ యొక్క నిత్య మహిమలో మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడు. సంపూర్ణమైనటువంటి ఆ యొక్క మహిమను మరి ఆయన మనకు స్థిరపరిచి బలపరిచేటువంటి దేవుడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనల్ని ఆయన ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే తన యొక్క నిత్య మహిమకు ఆయన పిలుస్తున్నటువంటి దేవుడు. ఒక్కసారి ఈ ఉదయకాల సమయంలో ఆయన మనల్ని ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే ఆయన పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు. ఆయన అంతేకాదు, ఆయన మనము చీకటి అయి ఉన్నాం కాబట్టి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును మన మీద ప్రకాశింపజేయటానికి ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన యొక్క నిత్య మహిమను మనకు అనుగ్రహించటానికి రేపటి దినాన యుగయుగాలు ఆయనతో పాటు ఆయనతో పాటు జీవించటానికి ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క సహనాన్ని, ఆయన యొక్క మహిమను ఎరిగినటువంటి వారంగా మీరు సిద్ధపడి వచ్చిన దాన్ని బట్టి కానీ, ఒకవేళ వినినటువంటి వాక్యమును బట్టి కానీ ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోనండి.